టమాటా చారుని ఇంత టేస్టీగా చాలా సింపుల్‌గా చేయొచ్చని మీకు తెలుసా? ఇలా చేస్తే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. నేను అనడం కాదండి. మీరు చేసి చూడండి అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక 4, 5 టమాటాలను ఉడికించి గ్రైండ్ చేసి తీసేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని పోపు దినుసులను వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. అలాగే ఇందులో ఒక వెల్లుల్లిని దంచి వేసేసుకోండి. తర్వాత మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మిర్చినైతే యాడ్ చేసుకోండి. తర్వాత మిర్చి ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం పల్ప్ తీసి పెట్టుకున్నాం కదా! టమాటా ప్యూరీని అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి మరగనివ్వాలి. చూస్తున్నారు కదా! ఇలా కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్‌గానే ఉండాలి. టమాటా చారు వాటర్ అనేది ఎక్కువగా ఏస్తే టేస్ట్ అనేది బాగోదు. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. మీరు జలుబు, దగ్గు ఏదైనా ఉంటే ఇందులో మిరియాలను కూడా దంచి వేసుకోవచ్చు. కారకారంగా బావుంటుంది. అలాగే ఒక టీ స్పూన్ వరకు పంచదారను యాడ్ చేసుకొని బాగా ఒక 5, 6 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. టేస్టీ టమాటా చారు రెడీ అయిపోతుంది. పూర్తి అన్నాన్ని లాగిచ్చేస్తారు. నాది గ్యారంటీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.